జీవీఎంసీ 87వ వార్డ్ వడ్లపూడి సిద్ధార్థ నగర్ 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు జీవీఏఎల్ నరసింగారావు అన్నారు. సోమవారం సిద్ధార్థ నగర్ కాలనీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దశాబ్దాల క్రితం BHPVలో కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసి కాలనీ నిర్మించిన ప్రాంతాన్ని 22Aలో చేర్చడం అన్యాయమన్నారు. మంత్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు పాటుపడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగారావు, కాలనీ పెద్దలు నాగేశ్వరరావు దాస్, కో కన్వీనర్ సోంబాబు, జిల్లా కార్యదర్శి బొండా ఎల్లాజీరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున గారు అధ్యక్షుల వారి సమస్య మీద సార్ ప్రస్తావించి చెప్పండి. తొలగిస్తే కాలనీ అందరూ కూడా మీకు వెనుకబడి ఉంటారు సార్. ఇదే మా ప్రధాన సమస్య. థ్యాంక్ యూ సార్. కర్ణారెడ్డి నరసింహ ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాస్తవాలు బయటికి తీసి ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం చేయొచ్చు అని చెప్పారు కదా. కొన్ని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయని దాన్ని అధిగమించి ఎవరు పని చేయలేరు. కానీ ఇది మీ విషయంలో ఇది అన్యాయం అవుతుంది. 30 ఏళ్లుగా లేని సమస్య కొత్తగా ఇప్పుడు బయటపెట్టి అందులో ప్రభుత్వ ఇదేమి ప్రైవేట్ అలాట్మెంట్ కాదు. ఇదిగో చూడండి, అలాట్మెంట్స్ 22Aలో పెట్టారు. ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన భూమిని అంటే ఏమైందంటే SIT వచ్చి చేసిందల్లా ఏంటంటే ఒక చక్కటి అసెస్మెంట్ పాత రికార్డుల ఆధారంగా చేశాను. కానీ దానికి సామాన్యులు బలయ్యారు. నిజంగా చేసినటువంటి అవినీతి పనులు అక్రమార్కులకి పెద్ద ఎక్కడా ఇబ్బంది కలగదా. సో కాబట్టి ఈ ప్రక్రియ మొత్తాన్ని రికార్డుల్ని బయటికి తీసి ఆ కమిటీ ద్వారా మనకి కనుక సముచితమైనటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంటే వారితో ఖచ్చితంగా కలెక్టర్ గారి ద్వారా మాట్లాడతాను. త్వరలో వివరాలతో మీకు కమిటీ సభ్యులకి మీ అధ్యక్షులకి తెలియజేస్తాను. పెద్దగా భయపడవలసిన అవసరం ఏం లేదు. ఇది ఖచ్చితమైనది ఇబ్బందే, 7 సంవత్సరాలు పైన ఇబ్బందే. కాకపోతే దానికి పరిష్కారం కావాలి. అవసరమైతే మళ్ళీ కోర్టు తలుపులు కూడా తగ్గవలసి కూడా రావచ్చు అవసరమైతే. ఎందుకంటే నిబంధనల్ని సడలించవలసిన అవసరం కోర్టులకు కూడా ఉంటుంది. కోర్టులు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్పితే కోర్టులు కూడా దాన్ని పూర్తిగా వాస్తవాలు తెలిస్తే కోర్టులు కూడా సానుకూలంగా స్పందిస్తాయి. సో ముందుగా అధికారుల నుంచి, రెవెన్యూ అధికారుల నుంచి వాస్తవాలు బయటికి తీసి ఆ తర్వాత ఏ అప్రోచ్ లో మనం ముందుకెళ్తే త్వరగా సమస్య పరిష్కారం అవుతుందో మీకు తెలియజేసి ఆ దిశగా సహాయం చేస్తాను. సో త్వరలోనే ఒక ముందడుగు వేస్తామనేటువంటి నమ్మకంతో ఉన్నాను. త్వరగా ఒక వారం 10 రోజుల తర్వాత కల్పిస్తాను. నేను రేపు బయటకు వెళ్తున్నాను, ఢిల్లీ వెళ్తున్నాను. వచ్చాను ఇది ఈ విషయాన్ని నా దృష్టికి తేగానే పూర్తి వివరాలు అందజేస్తే తప్పనిసరిగా పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం క్రితం బహుశా నేను ఒక సందర్భంలో కలెక్టర్ గారిని కలిసి ఈ 22A సమస్య విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి దీన్ని ఒక్కొక్క సమస్య ఒక్కొక్క విచిత్రంగా ఉంది. కొన్ని ఒక గజం ఏదో పక్క సర్వే నంబర్లో కలిసిందని 2 గజాలు కలిసి